మార్చిన ఎంపీలు, కారు దిగుతున్న సీనియర్లు, పోటీకి నై అంటున్న లీడర్లు, తెరలైన మేడిగడ్డ, అప్పుల పాలైన కరెంటు డిపార్ట్మెంట్, మారుతున్న తెలంగాణ గుర్తులు, షురువైన ఇందిరమ్మ ఇండ్లు, అమల్లోకొస్తున్న 6 గ్యారెంటీలు, ఉరుకొస్తున్న పార్లమెంట్ ఎన్నికలు. గిసొంటి టైంలా కరీంనగర్ కదనబేరి పేరు మీద మీటింగ్ పెట్టిండు కేసీఆర్ సారు. పవర్ పోయినాక అసెంబ్లీకి డుమ్మా కొట్టి నెల కిందట నల్గొండల ఫస్ట్ మీటింగ్ పెట్టి నడిమిట్ల సైలెంట్ అయ్యి ఇన్ని రోజులకు మళ్ళీ ఎలా మైక్ల ముంగట్టుకొచ్చిండు. చూద్దాం పాండ్రి మరి ఏమేం మాట్లాడిండో. గౌరవ కేసీఆర్ గారి స్పీచ్ లో ఫస్ట్ వినవలసిన డైలాగ్ ఏందంటే, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఒక గౌరవమా? తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టి తిట్లకు టీచర్ అని పేరు పోయిన మనమే తిట్టదని శుద్ధులు చెప్తుంటే ముంగట్టున్న వాళ్ళు కూడా నవ్వవచ్చేరే. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా. కానీ ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా, ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? మీరు సీఎం గున్న 10 ఏళ్ల కాలంలో మీటింగ్ పెట్టినాడో, ప్రెస్ మీట్ నడిచినాడో, తిట్టని స్పీచ్ ఉంటే ఒకటి చూపిస్తే ఇన్ని తరిస్తారు తెలంగాణ పబ్లిక్ అంతా. సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కూడా బెదిరిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి? ఏమక్కర్నాయి మీకు రాజకీయాలు? ఎవరికి అధికారం శాశ్వతం? పోస్టులు పెడితే కేసులు పెట్టింది, స్టేషన్ లో గుంజుకపోయింది, పోలీసులతోటి ధమ్కీలు ఇచ్చింది, 3 నెలలకే మర్చిపోతే ఎట్లా సారు? ఎవరికి అధికారం శాశ్వతం కాదని అధికారం పోయినాక తెలిసినట్టున్నది. మేడిగడ్డ బ్యారేజ్, దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో. మేడిగడ్డ కాడ ఏం కాకుంటే మీరు సీఎం గుండగానే రిపేర్ చేపిస్తే అయిపోవు కదా సారు. ఇవాళ టీవీలో మాట్లాడుతా అంటున్నారు, అప్పుడెందుకో మాట్లాడలేదు, ఎవరినెందుకు పోనీయలేదు. నేను లేకుంటే కరెంట్ రాదు, నేను లేకుంటే రైతు బంధు రాదు, నేను లేకుంటే వ్యవసాయం నడవది, నేను లేకుంటే తాగనీక నీళ్లుండే అని నేను పాఠం చదివిండు చాలా సేపు. కరీంనగర్ కెళ్ళి వినోద్ సార్ ను పార్లమెంట్ కు పంపాలని కోరి జంపింగ్ల మీద గిట్లా అన్నాడు. ఎవడో 4 పోతే మనకు పెద్ద పోయేదేం లేదు. మళ్ళీ మీరే సలాములు కొట్టుకుంటా వస్తారు. కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి. అట్లనే గీ డైలాగ్ వేసిండు. మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టింది, బ్రేక్ కొట్టింది. కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గి పెట్టేవాడిని, శిక్షించేవాడిని. తెలంగాణలో పెట్టిన అగ్గి చాలు, ఇంకా దేశానికి ఎందుకన్నా ఆపిండ్రేమో సారు. ఇక ఆకలి వినవలసింది ఏంటంటే, అత్యాశకో, దురాశకో, లేదా మరో రకంగా మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. 10 ఏళ్లు మోసపోయినాము, ఆశలు చూపించి హామీలు తీర్చలేదని ఓడగొడితే తప్పు తెలుసుకున్నాడు పోయి ఉల్టా పబ్లిక్ నే అనబట్టే.